శుక్రవారం మార్చి 16, 2001 ఉదయం 10 గంటలు. మీ లోకానికి సమాంతరంగా ఉండే ఈ లోకాలు మీరనుకున్నంత దూరంగా ఏమీ లేవు. ప్రతి లోకం నుండి వచ్చే ఈ ప్రకంపనలు సింఫనీ ఆర్కెస్ట్రా నుండి వచ్చే శృతిలో శబ్దాల పొద్దికగా ఒకే మొత్తంలా సంపూర్ణంగా ఉంటాయి. ఈ జీవితం ముగించిన తర్వాత మీ ప్రకంపనా స్థితి మీరు చేరుకోవలసిన సముచిత లోకానికి చేరుస్తుంది. మీకోసమై ప్రత్యేకంగా ఎంపిక చేయబడ్డ లోకానికి చేర్చడంలో కీలక పాత్ర వహించేది మీ ఆధ్యాత్మిక వికాసమే. అందుకే పైన చెప్పినవి దృష్టిలో ఉంచుకొని మిమ్మల్ని మీరు నిరంతరాయంగా శుద్ధీకరించుకోవాల్సిన అవసరం, మరింత పరిశుద్ధంగా తయారవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సమయం ఆదాయం చేయడం కోసం ఈ సూత్రం అర్థం చేసుకోవడం తేలికే. ఆ వ్యవస్థలో ప్రత్యేక హక్కులు ఏమీ ఉండవు. ప్రస్తుత భూలోక జీవితానికి అతీతంగా మీ విధిని, మీ భవిష్యత్తును మీరే నిర్మించుకోవాల్సి ఉంటుంది. అందుకే మీకు బాగా అర్థం కావాలని మీపై మీరు పూర్తిగా దృష్టిని సారించవలసిన అవసరాన్ని గురించి మేము నొక్కి నొక్కి చెప్పడం జరుగుతూ ఉంది. మీరు మీ వ్యక్తిగత సంఘర్షణను ఎంత నిష్టగా నిర్వహించుకుంటున్నారన్న దానిపైనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మీరు కాంతి జీవులని ఎవరినైతే భావిస్తున్నారో వాళ్ళందరూ ఆ స్థాయిని సాధించడానికి ఎంతగానో శ్రమించిన వారే. ఇటువంటి అత్యున్నత స్థాయిని చేరుకోవడానికి అనేక జన్మలలో వీళ్ళందరూ తమను తాము పారిశుద్ధ్యం చేసుకుంటూ వస్తున్నవారే. ఏది అంత తేలికగా సాధించలేము. నువ్వు ఉన్నత దిశగా ఎదగాలనుకుంటున్నారు కనుక నీ అన్వేషణ కూడా కొనసాగుతూ ఉంది. దానికి అవసరమైనదంతా నువ్వు చేస్తున్నావు కూడా. బాపూజీ. శుక్రవారం మార్చి 16, 2001 ఉదయం 10 గంటలు. మీ లోకానికి సమాంతరంగా ఉండే ఈ లోకాలు నుండి వచ్చే శృతిలో శబ్దాల పొద్దికగా ఒకే